విశాఖలో యూకేజీ బాలుడు మృతి కేసులో విచారణ కొనసాగుతోంది. 3 మెన్ కమిటీ నియమించింది ప్రభుత్వం. విచారణ కమిటీలో డిఈఓ అలాగే ఆర్డీఓ, ఆర్జేడీ సభ్యులుగా ఉన్నారు. టీచర్, స్కూల్ యాజమాన్యం సహా పలువురిని విచారించనుంది కమిటీ. విశాఖలో యూకేజీ బాలుడి మృతి కేసులో విచారణ కొనసాగుతోంది. 3 మెన్ కమిటీ నియమించింది ప్రభుత్వం. విచారణ కమిటీలో డిఈఓ అలాగే ఆర్డీఓ, ఆర్జేడీ సభ్యులుగా ఉంటారు. టీచర్, స్కూల్ యాజమాన్యం సహా పలువురిని విచారించనుంది కమిటీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ ఇస్తారు. అనిల్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? దీనిపై 3 మెన్ కమిటీ అంటున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? నిన్న యూకేజీ బాలుడిని టీచర్ కొట్టడంతో తరగతి గదిలోనే బాలుడు కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఫలితం లేకపోవడంతో వెంటనే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి చిన్నపిల్లల అత్యవసర చికిత్స విభాగానికి తరలించడం జరిగింది. అక్కడ వైద్యుల బృందం పరీక్షించి అప్పటికే బాలుడు చనిపోయినట్టుగా నిర్ధారించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం కనిపించింది. కుటుంబ సభ్యులతో పాటు ఆ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులంతా అక్కడికి చేరుకుని తీవ్రమైనటువంటి ఆవేదన చెందారు. కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు. పాఠశాల యాజమాన్యంతో పాటు ఎవరైతే పిల్లవాడిపై దాడి చేసినటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆ కుటుంబ సభ్యులు కూడా విలపించినటువంటి సందర్భం కనిపించింది. ఆ ఘటన, ఆ సీసీ ఫుటేజ్ చూసిన వారంతా కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దశలోనే ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి 3 మెన్ కమిటీని నియమించింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రీజనల్ జాయింట్ డైరెక్టర్తో పాటు డిఈఓ అలాగే ఆర్డీఓని కమిటీ సభ్యులుగా చేరుస్తూ 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించినటువంటి అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు వారం రోజులుగా ఆధ్యాత్మిక టూర్కు వెళ్ళినటువంటి ఆ కుటుంబం ఆ తర్వాత నిన్న ఘటన జరిగినటువంటి రోజున మాత్రమే ఆ పిల్లవాడిని స్కూల్కి పంపించడం జరిగింది. హోంవర్క్ చేయలేదనే ఉద్దేశంతో టీచర్ భయం పెట్టడం, ఆ తర్వాత చంపపై కొట్టడంతో వెంటనే ఆ బాలుడు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఇలా అనేక కోణాల్లో విచారణ కొనసాగబోతుంది. ముఖ్యంగా ఆ ఘటన జరిగిన తర్వాత 11:20 స్కూల్లో ఆ టీచర్ చంపపై కొట్టిన తర్వాత ఆ పిల్లవాడు స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఆ టీచర్ ఒడిలోనే పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎటువంటి ప్రాథమిక చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేశారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగబోతుంది. మరోవైపు అక్కడి నుంచి నేరుగా 12:30 కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి చిన్నపిల్లల అత్యవసర చికిత్స విభాగానికి తరలించారు. అక్కడ 3 డాక్టర్ల బృందం ఆ పిల్లవాడికి పరీక్షలు చేశారు. అప్పటికే ప్రాణం పోయినట్టుగా వైద్యులు నిర్ధారించడం జరిగింది. ఆ వైద్యులను కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు సిబ్బంది, ఇతరత్ర టీచర్లు. ఎందుకంటే మొదట స్పృహ కోల్పోయి పడిపోయినటువంటి ఆ విద్యార్థికి సిపిఆర్ చేసినట్టుగా, ఎవరైతే కొట్టినటువంటి టీచర్ ఉన్నారో ఆ టీచర్ కాకుండా ఇంకో టీచర్ సిపిఆర్ చేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్యులకు స్పష్టంగా తెలిపారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగబోతుంది. ఇలా అన్ని కోణాల్లో కూడా విచారించి బాలుడి మరణానికి కారణమైనటువంటి టీచర్తో పాటు పాఠశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి అందరి నుంచి వివరాలు సేకరించిన తర్వాత నివేదిక ప్రభుత్వానికి అందిస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యలు ఉండబోతా ఉన్నాయి. మొత్తం ఇటు పోలీసుల విచారణతో పాటు ప్రభుత్వం నియమించినటువంటి 3 మెన్ కమిటీ విచారణ కూడా కొనసాగబోతుంది. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత అందరి నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. టీచర్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది యాజమాన్యమే జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బాధ్యత వహించాలి. పిల్లలకు ఎటువంటి విద్యాబుద్ధులు నేర్పించాలి, పిల్లలతో ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనే వాదన కూడా పేరెంట్స్ నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. హరి. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.